ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న జావలో ఎన్నో రకాలు మీరు చూసుంటారు, జొన్నలతో, రాగులతో. అయితే నేను ఇప్పుడు చూపించబోయేది అయితే మీకు తెలిసి ఉండదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ తెలుసుంటే మీరు నా కామెంట్స్లో చెప్పండి, తెలియకపోతే వీడియోని లైక్ చేయండి. అన్నదాత సుఖీభవ. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అక్షయ పాత్ర. ఎవరైనా కనుక కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఒకసారి వెళ్ళి వీడియోస్ చూడండి. ప్రసాదం వీడియోస్, కుకింగ్ వీడియోస్ చాలా బాగుంటాయి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక గిన్నెలో 3 నుంచి 4 గ్లాసుల వరకు వాటర్ పోయాలండి. అవి పక్కన మరగనివ్వాలి. ఇంతలోపు ఒక్క గ్లాస్ జొన్నలు తీసుకుంటున్నాము. జొన్నలు ఏంటంటే మనకి అరుగుదలకి చాలా హెల్ప్ అవుతాయి కదా. ఇది 1 స్పూన్ తీసుకుంటే చాలండి. 1 స్పూను 1 సర్వింగ్కి సరిపోతుంది. అవి మరిగిన తర్వాత మనం ఈ జొన్నలు వేసేయాలి. ఎంత చెరిగినప్పటికీ మనకి కొంచెం తాలు ఉంటుంది కదా, దాన్ని స్ట్రైనర్తో తీసేయాలి. 15 మినిట్స్ మరిగితే 10% ఉడుకుతాయండి. ఇవి 10 కంటే ఎక్కువ అయితే ఉడకొద్దు. 10% ఉడికితే సరిపోతాయి. తీసి స్ట్రైనర్లో వేసేసుకోవాలి. మనం ఒక్కరోజు కష్టపడితే 1 మంత్ వరకు హ్యాపీగా పొద్దున్న తాగేయొచ్చండి. ఎవరికైనా ఇవ్వచ్చు, చిన్నపిల్లలకి ఇవ్వచ్చు, పెద్దవాళ్ళకి ఇవ్వచ్చు, డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఇవ్వచ్చండి. ఇది మా అమ్మమ్మ చేసేది, అమ్మ కూడా చేస్తారు. ఇలా వాటర్ అంతా పోయిన తర్వాత ఒక క్లాత్లో వేసేసి ఆరబెట్టుకోవాలి. నీడలోనే ఆరబెట్టుకోవాలి. 2 to 3 days అయితే మొత్తం తడిపోతుందండి. తడిపోయి మళ్ళీ మామూలుగా అయిపోతాయి ఇవి. వీటిని ఒక ప్యాన్ పెట్టి కొన్ని వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే ఎలా ఉంటుందని చూపించడానికే నేను ఇప్పుడు ఎక్కువ వేసాను. కొన్ని అంటే కొన్ని పెట్టుకోవాలి. ఫస్ట్ హై ఫ్లేమ్ ఉండి తర్వాత కొద్దిగా లో ఫ్లేమ్ ఉండాలి. మీడియంలో వేయిస్తూ ఉంటే ఏంటంటే అవి చిన్న చిన్నగా పాప్కార్న్స్ లాగా అవ్వడం మొదలవుతాయండి. ఆయిల్, గీ ఏది వేయకుండా ఇలా పాప్కార్న్స్ లాగా చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, 5 మినిట్స్లో అన్నీ చక్కగా పువ్వులాగా అయిపోతాయి. ఎక్కువ వేస్తే చెప్పాను కదా చుట్టూ అవుతాయి, మధ్యలో మాత్రం అవ్వకుండా మాడిపోతాయండి. ఇలా వీటిని తీసి మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది. దానికంటే కొన్ని మనం ఓపికగా కనుక వేయించుకుంటే అవి మాడిపోవు, తర్వాత కూడా స్మెల్ ఉండదు అనమాట. ఇలా 1 గ్లాస్కి దాదాపు 4 గ్లాసుల వరకు పాప్కార్న్స్ అవుతాయండి. ఇవి మనం ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు. ఎవరికైనా నచ్చుతాయండి, తినొచ్చు కావాలనుకుంటే. 1 కప్పు వరకు రాగులు ముందుగా నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత నీడలో ఆరబెట్టినవండి. కొన్ని రోజుల తర్వాత మొలకలు ఏంటంటే ఊడిపోతాయి. అవి ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే అవి కూడా బాగుంటాయి. వాటిని కాస్త వేయించాలండి. కొన్ని క్యాష్యూస్ కూడా వేయించి పక్కన పెట్టుకుంటున్నాను. నేను చెప్పాను కదా 4 గ్లాసెస్ అని. 1 గ్లాస్ జొన్నలకి ఎంత అంటే చాలా పిండి అవుతుందండి. మళ్ళీ ఇదేంటంటే కమ్మగా ఉంటుంది. పిల్లలు కూడా మేము తాగము అనరు, బాగుంటుంది. ఇంకా పిల్లలకి పాలలో ఇచ్చేప్పుడైతే కొంచెం మిల్క్ పౌడర్ వేసి ఇస్తే సరిపోతుందండి. ఇంకా షుగర్ కూడా యాడ్ చేయక్కర్లేదు. మనం జావలో అవసరమైతేనే సాల్ట్ వేసుకోవాలండి, లేకపోతే లేదు. చాలాసేపు ఆకలి వేయదండి. అంటే మేము యూజ్ చేస్తాం కనుక చెప్తున్నాను. చాలా సేపటి వరకు మీకు ఆకలి వేయకుండా ఉంటుంది ఇది 1 గ్లాస్ తాగితే. దీంతోపాటు ఒక ఫ్రూట్ తిన్నారంటే బ్రేక్ఫాస్ట్ అయిపోతుందండి. హ్యాపీగా ఉంటుంది మనకి. చూస్తారు కదా 4 గ్లాసెస్ అయినాయి. ఇందులో మనం ఇందాక వేయించుకున్న రాగులు వేయాలి, క్యాష్యూస్ వేయాలండి. వేసి కలపాలి. ఇంకొంచెం హెల్తీగా చేయడానికి ఇందులో కొన్ని పుట్నాలు కూడా వేస్తున్నా. అందులో రిచ్ ప్రోటీన్ ఉంటుంది కదా. ఇదంతా చక్కగా కలిపిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీలో ఏంటంటే మెత్తగా అవ్వాలి, చల్లారితేనే బాగుంటుంది. మెత్తగా ఫైన్ పౌడర్ అవుతుంది అనమాట. దీన్ని ఒక్కసారి మనం జల్లించుకోవాలి. ఏదైనా బరకగా ఉంటే మళ్ళీ పట్టుకోవచ్చు. 2 టైమ్స్కి చాలా స్మూత్గా అయిపోతుందండి, ఫైన్ పౌడర్ అవుతుంది. ఇదేంటంటే పిల్లలకి ఇవ్వాలి, పాలలో కలపాలంటే దీంతో పాటు మిల్క్ పౌడర్ వేసి కలిపి మనం మిక్సీ బట్టి పక్కన పెట్టుకున్నామంటే మనం డైరెక్ట్ ఇచ్చేయచ్చు. అప్పటికప్పుడు కరగదు అనే ప్రాబ్లం ఉండదు. ఇలా ఎయిర్ టైట్ డబ్బాల్లో కానీ సీసాలో కానీ మనం ఉంచుకోవచ్చండి. 1 మంత్ కంటే ఎక్కువే ఉంటుంది. 1 రోజు కష్టపడితే 1 మంత్ హ్యాపీగా ఉండొచ్చండి. 1 గ్లాస్ వరకు వాటర్ పోస్తున్నా. 2 సర్వింగ్స్కి ఇది 2 కప్స్ వస్తుంది అనమాట. 2 స్పూన్స్ వేసి కాస్త ఉప్పు వేసాను, లేదంటే స్కిప్ చేయొచ్చు. కొంచెం జీలకర్ర పొడి కానీ జీలకర్ర కానీ వేయొచ్చండి, టేస్ట్ బాగుంటుంది. 2 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. అసలు ఇలా డైరెక్ట్ కూడా మనం వేసేయచ్చు పాలల్లో, వేడి పాలు అయితే. కొంతమందికి అరగలేదనే ఒక ఇది ఉంటుంది కదా, అందుకని కాస్త ఉడికినట్టయితే సరిపోతుంది, అరుగుతుంది ఈజీగా.
జొన్నలలో సహజంగా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల చాలాసేపు పొట్ట నిండుగా ఉన్నట్టుండి వెయిట్ మేనేజ్మెంట్లో చాలా బాగా తోడ్పడుతుందండి. అలాగే మలబద్ధకం లాంటి ఇష్యూస్ కూడా తొలగిపోతాయి. ఒక గ్లాస్ తాగితే చాలండి, టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఒక గ్లాస్కి 1 నుంచి 2 స్పూన్ల పెరుగు కానీ లేదా చిలికిన మజ్జిగ కానీ కలపాలండి. ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. మరో మంచి వీడియోతో మేము ముందుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.